హాయ్ అండి. 'రామ్ గోపాల్ వర్మని' అయితే విచారించండి. దాదాపు 12 గంటల పాటయితే విచారణలో ఆయనైతే పాల్గొన్నారు. నిన్న అయితే ఉదయం 11:30 నుంచి రాత్రి 11 గంటల వరకైతే విచారించారు ఆయన్ని. తెలిసిందే మనకి ఇంతకుముందు ఆయన మీద కేసులైతే నమోదయినాయి. ఆ కేసులేంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం సీఎం, అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలానే ఇప్పుడు ప్రస్తుతం మంత్రి లోకేష్ పైనైతే మార్ఫింగ్ ఫోటోలు చేసిన కేసులైతే ఆయనైతే నిన్న అరెస్ట్ చేసి ఈడీ విచారించింది. ఈ విచారణలో అయితే చాలా విషయాలు ఆయన సమాధానం చెప్పలేదంట. మౌనంగా ఉన్నారంట. దాదాపు 50 పైన ప్రశ్నల్ని అడిగారంట. ఆ ప్రశ్నలో దాదాపు సగం కూడా చెప్పలేదంట. ఆయన కొన్ని వాటికే సమాధానం చెప్పారంట. సరే దీన్ని పక్కన పెట్టేస్తే తెలిసిందే. అప్పుడైతే చాలా అతిగా చేశాడు రామ్ గోపాల్ వర్మ. చాలా తెలివిగా మాట్లాడతా అనుకుంటారు. కానీ ఎక్కడో చోట చిక్కుతారు కదా! ఏదో ఒకటి లూప్ హోల్ ఉంటుంది లాలో. ఆ లూప్ హోల్‌ని యూజ్ చేసుకొని ఈరోజు రామ్ గోపాల్ వర్మనైతే ఒక రకంగా వేధిస్తున్నారనుకోవచ్చు, లేకుంటే ప్రతీకార చర్య అనుకోవచ్చు, లేకుంటే ఒకప్పుడు చేసిన కర్మకి ఫలితం కర్మ ఫలితం అనుకోవచ్చు. మనం ఏదైనా చెప్పొచ్చు. ఎందుకంటే వరుసగా సినిమాలు తీసుకొచ్చాడు. 'లక్ష్మీ పార్వతి' తోటి 'లక్ష్మీ ఎన్టీఆర్స్' అని ఏదో సినిమా తీశాడు. ఆ తర్వాత 'రామరాజ్యంలో' 'కడపరెడ్డిలో' ఏదో ఒక సినిమా తీసుకొచ్చాడు. 'వ్యూహం' అని తీసుకొచ్చాడు. ఇలా రకరకాలుగా అయితే పిచ్చి పిచ్చి సినిమాలన్నీ వ్యతిరేకంగా టీడీపీకి, జనసేనకి వ్యతిరేకంగా తీయడం చూసాం మనమైతే. అదే టైంలో రకరకాల ట్వీట్లు కూడా చేయడం చూసాం. ఆహ్, ఆహ్, జన సైనికులకి చిరెత్తే విధంగా, టీడీపీకి చిరెత్తే విధంగా, చిరాకు పుట్టే విధంగా అయితే ఆయనైతే కొన్ని ట్వీట్లు కూడా చేయడం చూసాం. దాని ఫలితంగా ఈరోజు చూసుకుంటే ఆహ్, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అయితే రామ్ గోపాల్ వర్మకి వచ్చేసింది. ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా కూటమి గెలిచిన వెంటనే ఆటోమేటిక్‌గా ఆయన గెలిచిన ఒక 5, 6 నెలల తర్వాత అనుకుంటా, 4 నెలల తర్వాత నాకు ఇంక రాజకీయాలు నేను పట్టించుకోను. రాజకీయాల సినిమాలు తీయను. మంచి సినిమాలు తీస్తాను. నన్ను వదిలేయండి అనైతే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం చూసాం. అంటే ట్వీట్ వేదిక పెట్టడం చూసాం. అంటే భయపడ్డాడు. ఖచ్చితంగా భయపడ్డాడు. భయపడ్డా సరే అయితే కూటమైతే వదలదు. అతను ఇంతకుముందు చేసిన ఆరోపణలు, అతను చేసిన సినిమాలు అయన్నీ కళ్ళ ముందు ఉంటాయి కాబట్టి వదిలిపెట్టే ప్రసక్తి లేదు కాబట్టి ఇతనైతే నిన్న ఈడీ అయితే విచారించింది. చూద్దాం మరి అరెస్ట్ చేసి రిమాండ్ విధిస్తారేమో చూడాలి. ప్రస్తుతానికైతే విచారిస్తా ఉన్నారు. కేసు నిలబడుతుందా లేదా అనేది చెప్పలేం. హ్మ్. కూటమి ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఏదైనా జరగొచ్చు. ప్రస్తుతానికైతే రామ్ గోపాల్ వర్మ చుట్టూ ఆహ్, నిన్న ఏదైతే ఒంగోలు వచ్చారాయన, ఒంగోలులో విచారించారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో ఈ కేసులో.